కోతుల సమస్య ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మహబూబాబాద్ చుట్టూ మొత్తము అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి కోతుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీ ఒక మహబూబాబాదే కాకుండా తెలంగాణలో ఏ ప్రాంతం పోయినా మనకు వచ్చిన పెద్ద సమస్యనే కోతుల సమస్య. అయితే కోతుల కోసం మనం 2-3 రకాలుగా వాటిని నియంత్రించవచ్చు. కోతులను ఏంటంటే ఫస్ట్ మేము చెప్పడం అయితే ఏంటంటే ప్రప్రథమంగా సౌరశక్తి ద్వారా రైతులు వాళ్ళ పొలానికి మీ పొలానికి సౌరశక్తి ద్వారా 6 నుంచి 8 వరుసల కంచె వేసుకొని అతి తక్కువ ఖర్చులో కూడా ఈ అగ్రి సోలార్ అంటాం మనం. అంటే సౌరశక్తి ద్వారా ఏం చేస్తామంటే ఈ కంచెలో మన మామూలుగా విద్యుత్ శక్తి వోల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో 12 వోల్ట్సే మనం సౌర విద్యుత్ ద్వారా బ్యాటరీ పెట్టుకుంటాం. ఆ అగ్రి సోలార్ యూనిట్లో సౌర విద్యుత్ ద్వారా కంటిన్యూస్గా బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. పొలం చుట్టూ 6 వరుసల కంచె పెట్టుకుంటే ఏమవుతుందంటే కోత వచ్చి ఆ కంచెను తాకినప్పుడు 12 వోల్ట్ల విద్యుత్ పాస్ అవుతుంది. 12 వోల్ట్ల విద్యుత్ పాస్ అయితే మనకి ఏమి కాదు. ఈవెన్ మనం వెళ్ళి ముట్టుకున్నా కూడా మనకే ప్రాణాంతకం కాదు. ఒక షాక్ కొడుతుంది. ఆ షాక్ కొట్టినప్పుడు కోత ఏమవుతుందంటే దానికి ఒక రకమైన భయం వస్తుంది. ఈ పంటలో కోతే నాకు షాక్ వస్తుంది. ఆ భయంతో ఏమవుతుందంటే కోతులు చాలా తెలివైనవి. ఒక కోతికి షాక్ వచ్చిందంటే మిగతా కోతులను అలర్ట్ చేస్తాయి. ఆ విధంగా కోతులను ఒక రకంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదే కాకుండా మార్కెట్లో కానీ మన యూనివర్సిటీ మా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన అగ్రి కెనాన్ ఒక గన్ ఉంది. కాల్షియం కార్బైడ్ ద్వారా ఆ కాల్షియం కార్బైడ్ మన అగ్రి కెనాన్ గన్లో ఉన్న నిర్ణీతమైన ప్లేస్లో కాల్షియం కార్బైడ్ వేసుకొని ఒక 4 నుంచి 5 చుక్కల వాటర్ వేసుకొని ఆ ట్యాప్ క్లోజ్ చేయగానే ఏమవుతుందంటే కాల్షియం కార్బైడ్ ప్లస్ నీళ్ళు కలిసినప్పుడు ఎస్టలిన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఎస్టలిన్ గ్యాస్ ఉత్పత్తి ఒక 30 సెకండ్స్ తర్వాత మనము ఒక చిన్న లైటర్ ద్వారా దానికి ఆల్రెడీ ఫిక్స్ అయితే లైటర్తో కొట్టినప్పుడు ఒక రకమైన భయానక సౌండ్ అంటే ఏదైతే మనము దీపావళి పండుగప్పుడు క్రాకర్స్ కాల్చుకుంటే ఏ రకమైన సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వస్తుంది. కాబట్టి కోతులు భయపడి పారిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం మల్టీ కెనాన్ తయారు చేసామంటే ఒకసారి కార్బైడ్ వేసుకుంటే ఒకేసారి 8 నుంచి 10 సార్లు కోతులను సౌండ్ ద్వారా భయపెట్టచ్చు. ఈ రకంగా వ్యవసాయంలో కోతుల బెడద కొంతవరకు నియంత్రించవచ్చు. ఇంకోటి ఏమవుతుందంటే ఎంత సోలార్ వేసుకున్నా కూడా కంచెను చాలా జాగ్రత్తగా కాపాడాలి. కంచె కింద ఏమవుతుందంటే గడ్డి పెరుగుతుంది. గడ్డి పోయి కంచెకు అంటుకున్నా కూడా ఆ ఏదైతే బ్యాటరీలో మనం చేసుకున్న శక్తి అంతా డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో కంచె కింద ఆ గడ్డి కంచెను తాకకుండా చూసుకోవడం అది ప్రధానంగా చూసుకున్నట్టయితే తప్పకుండా మన ఈ అగ్రి సోలార్ అనేది మనము విజయవంతంగా చేసుకోవచ్చు. కోతుల బెడద కొంతవరకు